తెలంగాణలో మరో రాజకీయ వివాదం పురుడు పోసుకోబోతుందా? ఎస్ఐఆర్తో ఓట్ల వడపోత వివాదాలకు దారితీసే అవకాశం ఉందా? ఈ విషయంలో బీజేపీ స్పెషల్ స్కెచ్తో సిద్ధమవుతోందా? ప్రత్యేకించి హైదరాబాద్ ఓల్డ్ సిటీ మీద కాషాయ దళం ఫోకస్ పెట్టాలనుకుంటోందా? అందుకోసం ఆ పార్టీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటోంది? తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి ఓటర్ లిస్టు సవరణకు సంబంధించిన ప్రోగ్రాం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ మొదలవబోతోంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు కూడా నిర్వహించింది. అధికారుల నియామకం పూర్తయింది. బూత్ లెవెల్ ఏజెంట్స్ని నియమించుకోవాలని రాజకీయ పార్టీలకు కూడా ఎన్నికల సంఘం సూచించింది. ఈ క్రమంలోనే బీజేపీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోందట. అన్నింటికీ మించి ఓటర్ లిస్ట్ ఇంటెన్సివ్ రివిజన్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర పార్టీ నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర నాయకులు అటెండ్ అయ్యారు. ఓటర్ల జాబితా రివిజన్ సందర్భంగా పార్టీ పరంగా ఏం చేయాలన్న విషయమై ఢిల్లీ పెద్దలు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ప్రతి నియోజకవర్గానికి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ నియమించాలని, వాళ్ళిచ్చే లిస్టును పైకి పంపించాలని ఇప్పటికే కేంద్ర కమిటీ రాష్ట్ర పార్టీని ఆదేశించింది. అందుకు తగ్గట్టే ఢిల్లీ మీటింగ్కు ఆ లిస్టుతో వెళ్లారు రాష్ట్ర నాయకులు. ఇక ప్రతి పోలింగ్ బూత్కు ఒక ఏజెంట్ను పెట్టడంతో పాటు ఆ ఎంపికలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఏదో ఆషామాషిగా అనిపించకుండా ఆ బూత్ పరిధిలో ఎక్కువ కాలం నుంచి నివాసం ఉంటూ విస్తృత పరిచయాలున్న వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వమని అన్నట్టు సమాచారం. అటు ఎస్ఐఆర్పై పలు రాష్ట్రాల్లో రచ్చ జరుగుతోంది. బెంగాల్లో ఆ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అర్హులైన వాళ్లను ఓటర్ జాబితా నుండి తొలగించారన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తగ్గిపోయాయి. అలా ఎందుకు జరుగుతోందనంటే చనిపోయిన వారు, వలస వెళ్లిన వారు, ఒకటి కన్నా ఎక్కువ ఓట్లున్న వారి పేర్లను తొలగించామన్నది ఎన్నికల సంఘం సమాధానం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓటర్ జాబితా సవరణపై రచ్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రత్యేకించి హైదరాబాద్ సంగతేంటన్న చర్చ తెర మీదకు వస్తోంది. నగరంలో చాలా చోట్ల వేలాదిగా దొంగ ఓట్లు నమోదు చేశారంటూ బీజేపీతో పాటు పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం హైదరాబాద్ పాత బస్తీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగబోతున్నందున ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నట్టు సమాచారం. ఇక్కడ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు అక్రమ చొరబాటుదారులు మఖం వేశారని ఆరోపిస్తోంది బీజేపీ. అందుకే అలాంటి వాళ్ల ఓట్ల నమోదు విషయంలో అలర్ట్గా ఉండాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక మీదట ఒక్క దొంగ ఓటు కూడా నమోదవకుండా చూసేలా ఏజెంట్స్ని ఫిక్స్ చేయాలనుకుంటోంది కమలం పార్టీ. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోబోతున్నారట కమలనాథులు. అర్హుల ఓట్లు ఉండేలా అనర్హుల ఓట్లు లిస్టులో ఎక్కకుండా, కనిపించకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నట్టు చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు. ఈ లెక్కన చూస్తే తెలంగాణలో కూడా భారీ సంఖ్యలో ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. దీని మీద రాష్ట్రంలో ఎంత రాజకీయ చర్చ జరుగుతుందో చూడాలి మరి.